సామాన్య కాలము రెండవ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. పోయిన ఆదివారం క్రీస్తు బాప్తిస్మ మహోత్సవంతో క్రీస్తు జయంతి కాలాన్ని ముగించుకుని సామాన్య కాలంలో అడిగిపెట్టాము. మరి సామాన్య కాలంలో అడిగిపెట్టిన మనకు ఈ మొదటి ఆదివారం, ఈ రెండవ ఆదివారాన్ని మరొక దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన ఎడల మన మధ్యన నివసిస్తూ ఆయన మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. సూచక క్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు మానవుడిగా జన్మించి మనతోనే ఉన్నాడు అన్నదానికి 3 సాక్షాత్కారాలు ఈ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మొదటిది క్రీస్తు సాక్షాత్కారం. దాన్ని 3 రాజుల పండుగని మనం తెలుసుకున్నాం. అవింత నక్షత్రం ద్వారా దేవుడు తన వెలుగును, రక్షణ వెలుగును మన మీద ప్రదర్శించాడు, మనతోనే ఉన్నాడని. అలాగే రెండవ సాక్షాత్కారము పోయిన ఆదివారం మనం జరుపుకున్నటువంటి క్రీస్తు బాప్తిస్మ మహోత్సవం. ఆ త్రిత్వైక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆ యోర్దాను నది మీద మరి వేంచేసి రావడం సాక్షాత్కారం. అనగా దేవుడు మానవుల మధ్యనే ఉన్నాడు అన్నదాన్ని సూచిస్తుంది. మరి ఈ రోజు మనం విన్నటువంటి సువార్తలో కూడా దేవుడు మనల్ని విడిచి లేడు. దేవుడు మనలను విడిచిపెట్టి లేడు. ఆయన మనతోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. మన జీవితాల్లో తన మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు అనేటువంటి గుర్తుగా, దానికి చిహ్నంగా ఈ 3వ సాక్షాత్కారాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే కానాపల్లెలో యేసు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చి మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. ప్రత్యక్షత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతోనే ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టి లేదు. ఈరోజు మొదటి పట్టణంలో మనం ఉన్నాం కదా, ఇక నీవు విడువబడిన స్త్రీవి, విడువబడిన భార్యవు అని పిలువబడవు. దేవుడు నిన్ను చేపట్టాడు, దేవుడు నిన్ను స్వీకరించాడు, నిన్ను భార్యగా స్వీకరించాడు, నీ యందు ఆనందిస్తాడు, నీకు కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. మహిమ కిరీటాన్ని, సువర్ణ కిరీటాన్ని దేవుడు నీకు దయచేస్తూ ఉన్నాడు. రక్షణ కిరీటాన్ని నీకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవుడు నీ యందు ఆనందిస్తాడు. వధువును చూచి ఆనందించినట్లుగా, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి ఆనందించినట్లుగా నీ దేవుడు నిన్ను చూచి ఆనందించును. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టి లేడు, నీవు కూడా విడువబడలేదు అని ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాము. కాబట్టి దీన్ని బట్టి దేవుడు మనతోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు అని మనందరం కూడా గ్రహించాలి. కనుక ఈరోజు ఈ కానాపల్లి పెళ్లిలో జరిగినటువంటి ఈ అద్భుత కార్యాన్ని ధ్యానం చేస్తూ మన విశ్వాస జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన సంఘ జీవితాన్ని మనం పరిశీలిద్దాం. ఈ అన్నీ కూడా, ఈ వాక్యాలన్నీ కూడా మన విశ్వాస జీవితానికి సూచనగా ఉంటుంది. ఇక్కడ 3వ దినమున అని మన వాక్యాలు వింటున్నాం. యోహాను సువార్తను మనం చదివినట్లయితే చాలా భిన్నంగా ఉంటుంది. ఆది కాండంలో మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అని దేవుడు సృష్టి కార్యాన్ని చేశాడే, ఆ విధంగానే ఈ యోహాను సువార్తికుడు ఇదిగో ఆదిలో వాక్కు ఉండెను అన్నటువంటి వాక్యముతో ప్రారంభించి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అని చెప్పి
ఆయన సువార్తలో ప్రస్తావన చేస్తారు. ఈ 3వ దినము అనేది ప్రభు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. దేవుడు మనందరినీ కూడా సంపాదించుకుంటున్నాడు, తన భార్యగా మనల్ని చేకూరుతున్నాడు. అందుకే ఇక్కడ పెండ్లి కానా పల్లెలో, గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. ఇక్కడ పెండ్లి అనేది బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప సూచనను, మరి ఒక గొప్ప పరమార్థాన్ని సూచిస్తుంది. అదేమనగా దేవుడు ఈ సృష్టిని అంతటినీ కూడా కలుగు చేసిన తర్వాత కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. వారిని స్త్రీ పురుషులుగా సృజించాడని, ఈ హేతు వలననే పురుషుడు తల్లిదండ్రులు వీడి భార్యను హత్తుకుని ఉండనని, వారి భిన్నశరులుగా ఏకశరులే ఉండాలని, ఇదిగో దేవుడు ఈ విధంగా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, వృద్ధి చెందండి. ఆ స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా దేవుడు ఫలించండి, వృద్ధి చెందండి అని చెప్పి వారిని దీవించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ పెళ్లి అనేది దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తూ ఉంది. మనం బైబిల్లో అనేక ఉపమానాలు వింటాం. దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి సంబంధం, తండ్రి కుమారుల యొక్క సంబంధం, తల్లి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం, మంచి కాపరి గొర్రెలకు ఉన్నటువంటి సంబంధం, ద్రాక్షవల్లి తీగకు ఉన్నటువంటి సంబంధం. ఇట్లాగా దేవుడు తన ప్రజలతో తనకున్నటువంటి సంబంధాన్ని అర్థవంతంగా ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందులో ఒకటి ఇదిగో వధువరుల యొక్క సంబంధం, వివాహ సంబంధం. అందుకే ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం, దేవుడి నిన్ను పెళ్ళాడాడు, దేవుడిని యందు ఆనందిస్తున్నాడు అని. కాబట్టి ఇక్కడ పెండ్లి అనేది దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ బంధాన్ని సూచిస్తుంది, ఆ అన్యోన్యతను సూచిస్తూ ఉంది. అందుకని దర్శన గ్రంథంలో మనం చదువుతాం, గొర్రె పిల్ల పెండ్లి వివాహము అని. గొర్రె పిల్ల పెండ్లి వివాహము అని, పెండ్లన వివాహం ఉంది కదా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అని దర్శన గ్రంథంలో మనం చదువుతాం. దర్శన గ్రంథంలో ఇక్కడ గొర్రె పిల్ల ఎవరు, ఆ గొర్రె పిల్ల వివాహం ఏంటి అంటే క్రీస్తుకు శ్రీసభకు, అంటే క్రీస్తుకు దైవ ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ బంధం, ఆ ప్రేమ బంధాన్ని సూచిస్తుంది. ఈ కోణంలో మనం ఈ ఉపమానాన్ని మనం ధ్యానం, ఈ అద్భుత కార్యాన్ని మనం ధ్యానం చేయాలి. అలాగే పౌలు గారు ఏమంటారు, పౌలు గారు మనం ఎప్పుడు కూడా పెళ్లి చేసుకునే నవవధులకు చదివినిపిస్తాం. 2వ పట్టణంగా ఏమి ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతాం. భర్తలారా భార్యలారా అని చెప్పి చదువుతూ ఆఖరిలో పౌలు గారు ఏమంటున్నారు, క్రీస్తుకు శ్రీసభకు ఉన్నటువంటి ఒక గొప్ప పరమ రహస్యాన్ని ఇది విదితము చేయించున్నది, ఇది మీకును అన్వయించబడును. అంటే వివాహం చేసుకునేటువంటి కుటుంబ భార్య భర్తలకు, స్త్రీ పురుషులకు ఇది అన్వయించబడదు. అలాగే స్త్రీ సభ బిడ్డలమైన మనందరికి కూడా ఇది అన్వయించబడుతుంది. కనుక ప్రియమైన దేవునిలారా, ఈ కోణంలో ఈ అద్భుతాన్ని మనం ధ్యానం చేయాలి. ఈ కోణంలో ఈ అద్భుతాన్ని, ఈ కానాపల్లి పెళ్లి, అలాగే క్రీస్తు ప్రభు అక్కడ ఉండటం, ద్రాక్షారసం తక్కువ అవటం, యేసు ప్రభు శుద్ధి చేయటం, తర్వాత నీటిని రుచికరమైనటువంటి ద్రాక్షారసంగా మార్చటం, ఇదంతా కూడా మనం ధ్యానం చేయాలి. ఇక్కడ మరి ఈ పెండ్లి అనేది క్రీస్తుకు శ్రీసభకు మధ్య ఉన్న సంబంధం. అంటే మనకు ఆ క్రీస్తుకు ఉన్నటువంటి ఆ ప్రేమ సంబంధాన్ని సూచిస్తుంది. మరి వివాహం జరుగుతుంది,
వచ్చినటువంటి అతిథులకు ప్రేమతో ఏర్పాటు చేయడం, వారి అందరికీ అతిథి సత్కారాలు చేయడం అనేది ఆనవాయితీ మనందరూ కూడా చూస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా సంతృప్తిగా తిరిగి వెళ్ళాలి, వధువులను ఆశీర్వదించాలి అని మనం వివాహ పత్రాల్లో, ఆహ్వాన పత్రాల్లో రాస్తూ ఉంటాం. కనుక మరి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ వివాహానికి మరియ తల్లి, యేసు ప్రభు ఆహ్వానించబడ్డారు. మరి మనం కూడా ఆహ్వానించాలి. ఈ ఆహ్వానం అనేది మనం కూడా దేవునికి ఇవ్వాలి. మన కుటుంబాలలో ఆ ప్రభుని ఆహ్వానించాలి. మన విశ్వాస జీవితంలో ప్రభుని నిత్యము ఆహ్వానించాలి. మన సంఘ జీవితంలో దేవుడిని మనం ఆహ్వానించాలి. మరి తల్లి ఆహ్వానించబడింది. ఆ తల్లితో పాటు ప్రభు కూడా వచ్చాడు. శిష్యులతో కలిసి ప్రభు వచ్చాడు. దేవుడిలారా, ఇక్కడ ఈ దేవాలయానికి ఈ పెళ్లి కుమారుడే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలి, పెళ్లి కుమారుడే కదా, పెళ్లి చేసుకునే వాళ్ళే కదా ఆహ్వానించేది, అవునా కదా? పెళ్లి చేసుకునే వాళ్ళే కదా ఆహ్వానించేది. పెళ్లి కుమారుడు అందరినీ పిలుస్తూ ఉంటాడు, స్నేహితులందరినీ పిలుస్తాడు. అలాగే పెళ్లి కుమార్తె తన స్నేహితుల్ని, ఆత్మీయులందరినీ కూడా పెళ్లికి రమ్మని పిలుస్తుంది. అలాగే ఈ దేవాలయంలో గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. ఈ పెళ్లికి ఆ పెళ్లి కుమారుడు అనగా క్రీస్తు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. మనందరినీ ఆహ్వానించాడు. ఈ సమయంలో ప్రతి దివ్య బలి పూజకు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సరే, అలాగే మనం కూడా ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ఆయన్ని మనం స్వీకరించాలి, ఆహ్వానించాలి దివ్య సప్రసాదం. అయితే అక్కడ ద్రాక్షారసము తక్కువైంది. అది గమనించిన మరియ తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని చెప్తుంది. ద్రాక్షారసము లేదు. మనందరి జీవితాల్లో, కుటుంబాలలో లోటుపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, కొరతలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో ఆ కొరతలను, ఆ లోటుపాట్లను పూర్తి చేయగలిగిన వాళ్ళు, సమృద్ధిగా వసనేది ప్రభు మాత్రమే. మరి మరియ తల్లి అది గుర్తించింది, ప్రభు దగ్గరికి వెళుతుంది. వారికి ద్రాక్షారసము లేదు అని చెప్తుంది. మనందరం కూడా వచ్చాము. ఇక్కడ మరియ తల్లి స్త్రీ సభను సూచిస్తుంది. ఇక్కడ స్త్రీ అని ప్రభు అంటున్నాడు. స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడి ఇంకనూ రాలేదు. ఇక్కడ స్త్రీ అనే పదము కూడా వేద శాస్త్రం, వేద అంశాన్ని సూచిస్తుంది. ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ సభను సూచిస్తుంది, నూతన ఏవను సూచిస్తుంది. మొదటి స్త్రీ పాపానికి కారణమైంది, పాపాన్ని ఈ లోకానికి తీసుకువచ్చింది. ఎవరు? మొదటి ఏవమ్మ, మొదటి స్త్రీ. ఇప్పుడు రెండవ స్త్రీ, నూతన ఏవ, మరియ తల్లి. ఇదిగో విన్నపం ద్వారా, విజ్ఞాపన ద్వారా లోటుగా ఉన్నటువంటి పాపముతో, లోటుపాట్లతో, ఆ కష్టాలతో, అవకతవకలతో మరి ఉన్నటువంటి మన జీవితాలను ఇదిగో ఆ తల్లి తన విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇదిగో అక్కడ అద్భుతం జరిగే విధంగా తోడ్పడుతుంది. ఈ స్త్రీ అంటే మరియ తల్లిని సూచిస్తుంది. అలాగే ఈ స్త్రీ సభను సూచిస్తూ ఉంది. తల్లి స్త్రీ సభ అని అంటాం మనం. తల్లి స్త్రీ సభ అనగా ఈ తల్లి స్త్రీ సభ ఒక నూతన ఏవగా, నూతన స్త్రీగా
మరి తల్లిని అనుసరించి ఇదిగో మనందరి కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఇక్కడికి దేవాలయానికి వచ్చే మనం ఒక స్త్రీ సభ బిడ్డలుగా ఒక తల్లి బిడ్డలుగా మనందరం వచ్చాము. అనేక లోటుపాట్లు ఉన్నాయి, అనేక కొరతలు ఉన్నాయి మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో. పాపం వల్ల ఇది సంక్రమించింది. ఇవన్నీ కూడా పాపం వలన ఏర్పడినవి. ఈ లోటుపాట్లు, ఈ కొరతలు, ఈ కష్టాలు, ఇవన్నీ కూడా. మరి మనం ఏం చేస్తున్నాం? తల్లి స్త్రీ సభ మనందరి కొరకు ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది. మరి తల్లి ఏ విధంగా అయితే ఆ కుటుంబం కోసం విజ్ఞాపన చేస్తూ ఉందో, మనవి చేస్తూ ఉందో, అలాగే మనము మన కొరకు తల్లి అయిన స్త్రీ సభ అంటే మనందరం ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆ పెళ్లి కుమారుని వేడుకుంటున్నాం. ద్రాక్షారసము తక్కువైంది అని మనం వేడుకుంటున్నాం. ఇది మనకు జరిగేది. కనుక ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది మనం చేస్తూ ఉన్నాం. మరి తల్లి మన కొరకు చేస్తూ ఉంది. తల్లి శ్రీస్త మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన కొరకు ప్రార్థిస్తుంది. ప్రభు అంటున్నాడు కదా, నా గడియ ఇంకనూ రాలేదు. అంటే ఆయన చేసేటువంటి ఆయన మహిమ ఇంకా ప్రదర్శించేటువంటి సమయము రాలేదు. అంటే నా సమయం ఇంకా రాలేదు అనేది దేన్ని సూచిస్తుందంటే ఆయన యొక్క మరణ పునరుత్థానాలను సూచిస్తూ ఉంది. అందువల్ల నా సమయం ఇంకా రాలేదు అన్న ఆ మాటలో భావం ఏంటంటే, ఇదిగో ఆయన యొక్క మరణ పునరుత్థానాలను సూచిస్తుంది. ఆయన యొక్క మరణ పునరుత్థానాలను సూచిస్తుంది. అయినా కూడా మరి తల్లి ఏం చెప్తుంది? ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన చెప్పినట్లు. మరి తల్లి మనందరికీ నోరు తెరిచి చెప్పిన ఒకే ఒక మాట, మనందరికీ ఒక తల్లిగా మనందరికి ఇచ్చిన మంచి సలహా, ఒక మంచి మాట, చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్పినట్లు చేయడం. అలాగే తల్లి స్త్రీ సభ మనందరికీ చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే ఆయన చెప్పినట్లు చేయాలి. గురువులైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే ఏం చెప్తారు? ఆయన చెప్పినట్టు చేయాలి. వాక్యానుసారంగా మనం చేయటమే. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చేయటం. ఇక్కడ మరీ చెప్పింది అదే, ఆయన చెప్పినట్లు చేయాలి. అలాగే దేవుడు కూడా ఏం చెప్పాడు పోయిన ఆదివారం? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అని చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పాడు దేవుడు. ఏంటి? ఆయన చెప్పినట్లు చేయాలి. ఆయనను ఆలకించండి, ఆయనను ఆలకించండి, ఆయన చెప్పినట్లు చెయ్యండి అని దేవుడు కూడా మనకు చెప్పిన మాట అదే. ఆ తాబోరు పర్వతం మీద కూడా అదే మాట. ఇతడు నా ప్రియమే. ఆ దివ్య రూపధారణ తెలుసు కదా మీ అందరికీ. దివ్య రూపధారణ అప్పుడు కూడా ఏం జరిగింది? మేఘం నుండి ఒక దివ్యవాణి వినిపించింది. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతనిని ఆలకించండి, ఇతనిని ఆలకించండి. మరి ఇతని కూడా చెప్తుంది అదే, ఆయన చెప్పినట్లు ఆలకించి చెయ్యండి. ఏం జరుగుతుంది? ఆయన చెప్పినట్టు ఆలకించి చేయటం ద్వారా ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది. మీ జీవితాల్లో, మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. ఆయన చెప్పినట్లు మనం ఆలకించి చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. అక్కడ ఏం జరిగింది? శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. శుద్ధీకరణ ప్రతి మాట కూడా చాలా వేదాంశాలతో కూడినటువంటి మాట.
ఇక్కడ శుద్ధీకరణ అనేది మన యొక్క పాప జీవితాన్ని సూచిస్తుంది. మన పాప జీవితాన్ని సూచిస్తుంది. శుద్ధీకరణ మన పాప జీవితాన్ని సూచిస్తుంది. మరి దేవుడు ఈ దేవాలయంలోకి వచ్చిన మనందరినీ కూడా శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఈ 6 పానలు ఒక విధంగా దివ్య సంస్కారాలను సూచిస్తుంది. వచ్చేటువంటి అతిథులు కాళ్ళు చేతులు కట్టుకుని మరి శుద్ధి చేసుకుని ఇంట్లోకి రావాలని మనకు ఆచారాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ దేవాలయంలోకి వచ్చిన మనలను ప్రభు శుద్ధి చేస్తూ ఉన్నాడు. మనం ఆ ఎఫీసీలకు రాసిన లేఖలో చదువుతాం. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆ స్త్రీని క్రీస్తు శుద్ధి చేసి పవిత్రపరిచి తన భార్యగా స్వీకరించనని ఎఫీసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21 చదువు. భార్య భర్తల యొక్క సంబంధం చదువు చదువు అంతవరకు 24 వచ్చిన 25 వచ్చింది. కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలేదు. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను. క్రీస్తు స్త్రీ సభను ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను. మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కు చేయి కడిగి, చూడండి, ఆమెను వాక్కు చేయి కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధీకరణ. ఈ దేవాలయంలోకి వచ్చిన మనందరినీ కూడా ప్రభు శుద్ధీకరిస్తూ ఉన్నాడు. తన వాక్కుతోనూ తన రక్తముతోనూ శుద్ధీకరించి పవిత్రపరిచి తన భార్యగా స్వీకరిస్తూ ఉన్నాడు. దివ్య సంస్కారాలు ముఖ్యం. ఈ శుద్ధీకరణలో ఈ దివ్య సంస్కారాలు చాలా ముఖ్యమైనవి. అర్థమవుతుందా? అందుకే ఈ సంవత్సరాన్ని పరిశుద్ధ పోపు గారు జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు కదా. రేపటి నుంచి నవదిన ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. ఆ నవదిన ప్రార్థనలో కూడా ఈ అంశాలని నేను ఉంచడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం మనం శుద్ధి చేసుకోవాలి. ఈ సంవత్సరం మనం శుద్ధి చేసుకోవాలి, పవిత్రంగా మారాలి, విశ్వాసంలో దృఢంగా ఉండాలి. దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలి. ఈ విశ్వాస సంవత్సరంలో, ఈ జూబిలీ సంవత్సరంలో ఇదంతా కూడా మన జీవితాల్లో జరగాలి. అందుకోసమే పరిశుద్ధ పోపు గారు ఈ జూబిలీ సంవత్సరంలో శుద్ధీకరణ అనగా దివ్య సంస్కారాలను ప్రత్యేకంగా మనం స్వీకరించాలి. ఆ దివ్య సంస్కారాల ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం పొందాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు 9 రోజులు నవదిన ప్రార్థనలో ఈ అంశాల గురించి మీరు వింటారు ప్రసంగాల్లో. అందుకనే ఆ పాఠ్యలో మీరు చూడండి. శ్రీసభ విశ్వాస యాత్ర, ఆ తర్వాత దానికి సంబంధించి శ్రీసభ దివ్య బలి పూజా క్రమం, వాక్యము, ఇవన్నీ కూడా ప్రపంచంలో శ్రీసభ ఒక వెలుగులాగా జీవించాలని ఇవన్నీ కూడా అక్కడ అంశాలుగా ఉంచడం జరిగింది. కాబట్టి వినాలి. ఈ విధంగా శుద్ధీకరణ, ఈ పూజ ద్వారా దేవుడు మనందరినీ కూడా శుద్ధీకరిస్తున్నాడు. అంతేకాకుండా అంచుల వరకు నీటితో నింపండి అన్నాడు. నీటితో నింపండి అన్నాడు. కాబట్టి మనం నింపాలి.
మన హృదయాలను శుద్ధి చేసుకుని అంచుల వరకు నీటితో నింపాలి. అంటే విశ్వాసంతో నింపుకోవాలి. ఆత్మ వరాలతో మనం నింపబడాలి. ఆత్మ వరాలతో మనం నింపబడాలి. పోయిన ఆదివారం బాప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడాలి. ఈరోజు మనం వెళ్ళినటువంటి 2వ పట్టణంలో పవిత్రాత్మ వరాల గురించి మనం విన్నాం. పవిత్రాత్మ వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తన అనుగ్రహాలను దయచేస్తూ ఉన్నాడు. మరి ఆ పవిత్రాత్మ వరాలతో నింపబడిన మనము విశ్వాసములో దృఢంగా జీవించాలి. మనం కూడా నింపుకోవాలి. వాళ్ళు నింపారు. ఆ సేవకులు ఆ బాణలను నీటితో అంచుల వరకు నింపారు. తర్వాత ఏం జరిగింది? శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మనం కూడా ఎప్పుడైతే ప్రభు చెప్పినట్లుగా మనం చేస్తామో, పవిత్రాత్మ వరములతో విశ్వాస వరములతో మనం నింపబడతామో, మన జీవితాలు కూడా శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వరాలతో నింపబడతాయి. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, కొంచెం ముంచుకుని వెళ్ళండి, విందు పెద్ద దగ్గరికి కొంచెం ముంచుకుని వెళ్ళండి అన్నాడు. ఆ విందు పెద్ద ఏం చేశాడు? రుచి చూచాడు. రుచి చూచి ఏమంటున్నాడు? పెండ్లి కుమారుని పిలిపించి అతనితో మాట్లాడుతున్నాడు. ఏంటి నువ్వు చేసింది? ఎవరైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఇస్తారు, కానీ నీవు దీనిని ఇప్పటి వరకు ఎక్కడ ఉంచావు? కాబట్టి ప్రియమైన దేవులారా, దేవుడు మనకి శ్రేష్టమైన వరాలు ఇచ్చాడు. బాప్తిజం ద్వారా, ఈ దివ్య సంస్కారాల ద్వారా మనల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి తన ఆత్మతో నింపి మనలను శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా మార్చాడు. అది అందరికీ రుచికరంగా ఉండటానికి, అందరి రుచిలో అందరికీ రుచించటానికి ఈ రసము అందరికీ సంతృప్తిని ఇచ్చింది. అందుకే మనం దివ్య ప్రసాద ఆరాధనలో చెప్తాం, పరలోకం నుండి నీవు దివ్యాహారమును ఇచ్చితివి అన్నప్పుడు ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. అందరి రుచులకు అది రుచించే విధంగా, అందరి నాలుకలకు రుచికరంగా అది రుచికరంగా. కాబట్టి ప్రియమైన దేవులారా, మన జీవితాలు కూడా అలాంటి రుచికరంగా మారాలి. క్రైస్తవ జీవితం అనేది శ్రేష్టమైన ద్రాక్షారసం లాంటిది, కానీ మనం దానిని చెడగొట్టుకుంటున్నాం. అసూయ వలన, స్వార్థం వలన, కోపతాపాల వలన, చెడు ఆలోచనల వలన, చెడు మాటల వలన, వీటన్నిటి వలన మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని చెడగొట్టుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది శ్రేష్టమైన ద్రాక్షారసం లాంటిది, అందరికీ రుచించేదిగా ఉన్నది, సంతృప్తినిచ్చేదిగా ఉన్నది. అర్థమవుతుందా? సంతృప్తినిచ్చేదిగా. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా మారిపోవాలి. దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు తన మొదటి అద్భుతాన్ని చేసి తన మహిమను ప్రదర్శించను. శిష్యులు ఆయనను విశ్వసించారు. మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ దేవుని పూజలో జరిగేది అదే. మనందరం కూడా విశ్వాసంతో నింపబడుతున్నాం, పవిత్రాత్మ వరాలతో నింపబడుతున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడిచ్చాడు. ఆ వరాలతో మన జీవితాలను ఒకరికొకరు రుచికరంగా ఉండే విధంగా మనం మారాలి. శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారాలి. మరి అలాగే సేవా జీవితం ద్వారా మనం మారాలి. సేవ, అందుకని వరాలు, ఆ పవిత్రాత్మ వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ. ఒక గురువుగా నేను, ఒక
ఉపదేశిగా, సంఘ పెద్దగా, మరిదల సభ్యులుగా, యువకులుగా, చిన్నారి బిడ్డలుగా మనం అందరికీ రుచికరమైనటువంటి శ్రేష్టమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించుదామా? ఈ నవదిన ప్రార్థనలు మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మంచిగా మారిపోదాం. క్రీస్తు ప్రభుని ప్రేమలో మనం జీవించుదాం. ఆ యొక్క ఆనందాన్ని చేకూర్చే విధంగా మనం జీవించుదాం. అక్కడ మొదటి పట్టణంలో విన్నాం కదా, ఏమని? వరుడు వధువునందు ఆనందించినట్లుగా ఇదిగో నీ దేవుడు నీ యందు ఆనందిస్తాడు. కాబట్టి దేవుడు శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిన మన జీవితాన్ని చూచి ఆయన ఆనందించాలి. ఆనందించే విధంగా జీవిస్తామా లేదా? జీవించాలి. జీవించే ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలి. దేవునికి మనం ఐక్యం కావాలి. ప్రేమలో మనం జీవించాలి. అలా మార్చుమని, మన జీవితాలను మార్చుమని ఈ బైబిల్ గ్రూపులో వ్యక్తిగత ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం.